ఎప్పటికీ చెర్లు ఎప్పటికీ అలుగుపోసేది. అందువల్ల ఇది వేస్ట్ వాటర్ కింద అప్పుడు వదిలిపెట్టకుంటుండే కదా. దీనికి ఇప్పుడు ఎప్పటికి మన ఈ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎప్పటికీ నీళ్లు చెర్లన్నీ అలుగులు పోసేది కాబట్టి దీనికి సస్యశ్యామలంగా నీళ్ళు. ఇప్పుడు ఆ మధ్య కాలువలు బంద్ చేసి చెర్లు అలుగుపోయకుండా ఎక్కడెక్కడనే కంట్రోల్ చేసి ఇప్పుడు వాళ్ళు వదిలిపోతే చేపలలో వీళ్ళు వాళ్ళు రైతులు వదిలిపెట్టుకొని అలా చెర్లకు నీళ్లు పంచుతలేరు. చక్కగా డైరెక్ట్ వేరే దిక్కుపోతాయి. అట్లా కాదు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోతాడు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వచ్చి ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోయే నీళ్లు తమరు ఉన్నప్పుడు ఏం చేసేదంటే అక్కడ ఆఫ్ చేసేది. ఒక రోజు 2 రోజులు ఆఫ్ చేస్తే అది భయాన రిజర్వాయర్ అలుగుపోసేది. అలుగుపోస్తే ఎప్పటికీ ఇది నిండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు కూడా అది ఒక్క నైట్ బంద్ చేస్తే పడుతూనే ఉంటాయి. వర్షం పడ్డ నీళ్ళే 3 రోజులు వర్షాలు పడ్డాయి చూడండి. అప్పుడు పడ్డ నీళ్ళు తప్ప మళ్ళీ నీళ్లు వచ్చుడు నీళ్లు వదిలేరన్న ముచ్చట లేదు. ఇక అన్న నీళ్ళకి తప్ప ఇక నీళ్లు వదలలేదు దీనికైతే. అసలు స్టార్ట్ అయింది మొన్న ఫస్ట్